ఒక్క క్షణం మీ గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి. చివరిసారిగా మీరు మనసారా కడుపుబ్బా నవ్విందెప్పుడు? ఏ ఆలోచన లేకుండా లోకాన్ని మర్చిపోయి ఒక చిన్న పిల్లాడిలా గెంతిందెప్పుడు? గుర్తుకు రావడం లేదు కదా? ఎందుకంటే మీరు చాలా సీరియస్ అయిపోయారు. ఈ ప్రపంచం మిమ్మల్ని ఒక బాధ్యత గల వ్యక్తిగా మార్చే క్రమంలో మీలోని మనిషిని చంపేసింది. మీరు జీవితాన్ని ఒక నాట్యంలా చూడాల్సింది పోయి ఒక యుద్ధంలా చూస్తున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో తెలియని పరుగు, ఏదో తెలియని ఆవేశం. మనందరం ఒక రకమైన మానసిక కారాగారంలో బ్రతుకుతున్నాం. బయట నవ్వుతున్నాం, లోపల ఏదో భారంగా ఉంటుంది. నేను ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే నియమాలు, నేను తప్పు చేస్తున్నానేమో అనే గిల్ట్ ఫీలింగ్ మిమ్మల్ని నిలువునా దహించేస్తున్నాయి. సమాజం మీ చుట్టూ గీసిన గీతలు మీ కాళ్ళకి సంఖ్యలుగా మారాయి. మీకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కూడా పక్కనున్నవాడు ఏమనుకుంటాడు అన్న భయం మిమ్మల్ని వెంటాడుతోంది. ఈ గంభీరత, ఈ సీరియస్నెస్ మిమ్మల్ని ఒక జీవం ఉన్న శవంలా మారుస్తుంది. అదే అతి పెద్ద సమస్య. మీరు సంతోషంగా ఉండటానికి కూడా ఒక క్రమశిక్షణగా మార్చుకున్నారు. అందుకే ఆ సంతోషం మీకు దొరకటం లేదు. ఈ సమస్య ఎందుకు వస్తుందని ఎప్పుడైనా లోతుగా విశ్లేషించారా? చిన్నప్పటి నుంచి మనకి నేర్పిన పాఠాలే దీనికి మూలం. గౌరవంగా ఉండు, నిశ్శబ్దంగా కూర్చో, పెద్దవాళ్ల ముందు నవ్వకు, ఇలాంటి మాటలతో మనలోని సహజత్వాన్ని అణచివేశారు. ఫలితంగా మీలో ఉన్న కోరికలు, మీలో ఉన్న ఉత్సాహం బయటికి రాక లోపలే కుళ్ళిపోతున్నాయి. మీరు ఒక తప్పు చేస్తే అది పాపమని, దాని గురించి మీరు కుమిలిపోవాలని ఈ సమాజం మీ మెదడులో ఎక్కించింది. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం భవిష్యత్తు కోసం వర్తమానాన్ని బలిస్తున్నాం. ఎప్పుడో వచ్చే సంతోషం కోసం ఈ క్షణాన్ని చంపేస్తున్నాం. మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రయోజనం వెతుకుతున్నారు. ఫలితం లేని పని చేయడం తప్పని భావిస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, జీవితంలో అత్యంత అందమైన విషయాలన్నీ నిష్కలమైనవే. ప్రేమించటం, నవ్వటం, పాట పాడటం, నాట్యం చేయటం, వీటి వల్ల మీకు బ్యాంకు బ్యాలెన్స్ పెరగకపోవచ్చు, కానీ మీ ఆత్మకి బలం దొరుకుతుంది. మనం మనల్ని మనం ప్రేమించుకోవడం మర్చిపోయి ఇతరుల మెప్పు కోసం బ్రతకటం మొదలుపెట్టాం. ఈ గిల్ట్, ఈ ఒత్తిడి వల్లే మనిషి మానసిక రోగిగా మారుతున్నాడు. నవ్వు లేని ప్రతి ఇల్లు ఒక నరకం, నవ్వు లేని ప్రతి మనసు ఒక శ్మశానం. మరి ఈ సంఖ్యల నుండి బయటపడటం ఎలాగా? ఓషో గారు చెప్పినట్లు, జీవితం అనేది ఒక సమస్య కాదు, ఇది ఒక రహస్యం. సమస్య అయితే పరిష్కరించవచ్చు, కానీ రహస్యాన్ని కేవలం అనుభవించాలి. మొదటగా మీ మీద మీరు పెట్టుకున్న ఈ పర్ఫెక్ట్ ముసుగును తీసేయండి. మీరు మనిషి, దేవుడు కాదు. తప్పులు చేయడం మనిషికి సహజ లక్షణం. ఆ తప్పుల గురించి బాధపడుతూ గిల్ట్ ఫీలింగ్ తో కృషించుకుపోవడం మానేయండి. ఆ తప్పులను ఒక పాఠంలా చూడండి, ఒక భారంలా కాదు. మీ లోపల అణిచివేయబడిన భావాలకి ఒక ద్వారం తెరవండి. మీరు చాలా కాలంగా ఏడవలేదు, చాలా కాలంగా గట్టిగా అరవలేదు, అందుకే మీ మనసు భారంగా ఉంది. ఈ క్షణం నుంచి మీరు మీ భావాలను గౌరవించడం నేర్చుకోండి. సమాజం కోసం కాకుండా మీ ఆత్మ తృప్తి కోసం జీవించండి. జీవితాన్ని చాలా తేలికగా తీసుకోండి. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, మీ బాధలు కూడా. మీరు ఎంత గంభీరంగా ఉన్నా, ఎంత సీరియస్ గా ఉన్నా ఈ ప్రపంచం ఆగిపోదు. కాబట్టి ఆ గంభీరతను వదిలేసి మీలోని పసితనాన్ని మళ్ళీ వెలికి తీయండి. మీరు ఎప్పుడు నవ్వుతారో అప్పుడే మీరు ఈ విశ్వంతో కనెక్ట్ అవుతారు. మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీకు ఎక్కడి నుంచో అద్భుతమైన శక్తులు రావాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులు చాలు. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కనీసం 5 నిమిషాలు ఎటువంటి కారణం లేకుండా నవ్వండి. పిచ్చివాడిలా అనిపించినా పర్వాలేదు, మీ గది తలుపులు వేసుకుని గెంతండి, నాట్యం చేయండి. ఆ 5 నిమిషాల వెర్రితనం మీ లోపల ఉన్న రోజంతా పేరుకుపోయిన ఒత్తిడిని తగ్గించేస్తుంది. ప్రతి క్షణాన్ని టోటల్ గా జీవించటం అలవాటు చేసుకోండి. భోజనం చేస్తున్నప్పుడు కేవలం భోజనం మీదే ధ్యాస పెట్టండి. నడుస్తున్నప్పుడు ఆ నడకనే ఆస్వాదించండి. మీ పాత గాయాలని పదే పదే తవ్వుకోకండి. గతాన్ని గతంలా వదిలేయండి. ఈ రోజు ఇప్పుడే మీరు కొత్తగా పుట్టారని భావించండి. జీవితం ఒక నాట్యమని గుర్తించిన రోజున మీకు ఏ సమస్య కూడా పెద్దగా అనిపించదు. మీ సంతోషం ఇతరుల చేతుల్లో లేదు, మీ లోపలే ఉంది. ఆ సంఖ్యలను తెంచుకోండి. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోండి. ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని ఒక పండుగలా మార్చుకోండి. ఎందుకంటే తిరిగి రాని ఈ జీవితాన్ని దుఃఖంతో గడపడం కంటే పెద్ద పాపం మరొకటి ఉండదు. ఈ రోజే మీ పరివర్తనకు పునాది కావాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.